పరిస్థితి కారణం నా పాపమే, నా దోషమే, నా అతిక్రమాలే నన్ను నలగొట్టేశాయి, నన్ను అధ పాతాళానికి తీసుకుపోతున్నాయి. ఈ పాప జీవితంలో విడుదల పొందాల్సిందే. ఐ వుడ్ లైక్ టు రిటర్న్ టు మై ఫాదర్. నేను నా తండ్రి ఇంటికి మళ్ళీ వెళ్ళాల్సిందే. ఈరోజు నీ జీవితం కట్టబడాలి అంటే, దేవుని దీవెనను పొందాలంటే, దేవుని సహాసంలో ఎదగాలంటే, ఆయన సంబంధంలో పునరుద్ధరించబడాలంటే ఈ రియలైజేషన్ నీకు రావాలి. రాత్రి ఈ బుద్ధి వచ్చే ప్రక్రియలను రావాలి. ఆ పందులు నొక్కేసినప్పుడు ఇంక నా జీవితం అయిపోయింది, నాకేమైనా ఎండ్రిని ఉంటే ఇవ్వండి, నా జీవితాన్ని ముగించేస్తానని వేరే విధంగా కుమారుడు ఆలోచించేలా స్థితిగతులు అర్థం చేసుకున్నాడు, పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. దేవునికి తన జీవితాన్ని ఇవ్వాలని ఆశించాడు. ఈ రాత్రి ఇవ్వగలవా నువ్వు? దేవుడు మనల్ని కోరుతుంది ఏంటి? చాలామంది తెలియక దేవుడికి మనం తలనీలాలు ఇవ్వాలేమో అని చెప్పి అక్కడికి ఇక్కడికి పరిగెత్తి నున్నగా తలనీలాలు సమర్పించే వాళ్ళు ఉంటారు. మొన్న ఒక యవనస్తుడు కనబడ్డాడు, షైనింగ్ కొట్టేస్తుంది మొత్తం. ఏ బాబు తమ్ముడు ఏటి సంగతి అన్నాను. మరియమ్మ కొండకి వెళ్ళానండి, మొత్తం తలనీలా ఇచ్చేసానండి అన్నాడు. ఎక్కడుందా బైబిల్లో? మరియమ్మ గారికి తలనీలాలు అర్పించమని ఉందా బైబిల్లో? యేసు ప్రభువుకి నీ తలనీలాలు అర్పించని ఉందా బైబిల్లో? లేని వాటిని ఎందుకు చేస్తున్నావు నువ్వు? కొంతమంది ఇలాంటి వాటిల్లో చాలా ప్రసిద్ధి కలిగి ఉంటారు. బైబిల్ చెప్పని మాత్రం బాగా చేస్తారు, చెప్పినవి మాత్రం చేయరు వాళ్ళు. ఏంటి ఆ సంగతి అంటే, ఇలా కొట్టించేసుకోవడం వలన నా జీవితం పుణ్యం వచ్చేసింది అన్నట్టుగా భావిస్తారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ గుండు కొట్టించుకున్నచో మళ్ళీ వెంట్రుకలు రావంటే ఒక్కడనే ఇస్తాడండి అక్కడ, ఎవడెవడం మళ్ళీ ఇంకోసారి వెళ్ళడు అక్కడికి. మళ్ళీ 3 నెలలకు వచ్చేస్తున్నాయి కాబట్టి కదా ఇచ్చేస్తారు చాలామంది. ఇంకొకసారి ఇచ్చామంటే మళ్ళీ రావునైనా అనగానే ఇంకా అక్కర్లేదు అన్నట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. దేవునికి అవి కావాలా? నువ్వు ఇచ్చే పూలు, పలహారాలు, పూలదండలు, బొకేలు, లేకపోతే దద్దోజనాలు, నైవేద్యాలు, ఇవా దేవునికి కావాల్సింది? నిజ దేవుడు ఏం కోరుతున్నాడు నీ నుంచి? నా కుమారుడా నీ హృదయాన్ని నాకేమో. సామెతలు 23:26 మాట రాయబడింది, మై సన్ గివ్ యువర్ హార్ట్ టు మీ. దట్ ఈస్ ది ఇన్విటేషన్ ఆఫ్ ద లార్డ్ టునైట్. ఈ రాత్రి ఏమిచ్చి నువ్వు దేవుని మెప్పించగలవు? ఏమిచ్చి దేవుని సంతోషపరచగలవు? దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయంలో చోటివో. నీ హృదయం నాదే, ఆ హృదయంలో చోటివ్వు. మానవుడు హృదయంలో చోటు ఇవ్వడు, కానీ దేవుని ఎక్కడ పెట్టుకున్నా మోయడానికి ఇష్టం. ఈ రోజుల్లో ఏది చేయడానికైనా ఇష్టమే. కావాలంటే పొరులు దండాలు పెడతానంటాడు, కావాలంటే సాష్టాంగ నమస్కారాలు చేస్తానంటాడు, కావాలంటే ఉపవాసాలు చేస్తానంటాడు, కావాలంటే కొండలు ఎక్కుతానంటాడు, బండ సందుల్లో దూరతానంటాడు. మొన్న కావాలగా దూరిపోయి ఇరుక్కుపోయింది ఒక చోట. ఆమె తీయడానికి మళ్ళీ బుల్డోజర్లు పెద్ద పెద్ద రావాల్సి వచ్చాయి. ఎవరు దూరమన్నారు ఆ సందుల్లోకి? నిన్ను దేవుని కోసం సందుల్లోకి దూరతా, కొండలు ఎక్కుతా, ఇడుదిరుతా అంటావు. కానీ నిజ దేవుడు అడుగుతున్న పని మాత్రం మానవుడు చేయట్లా. నీ హృదయం నాకి, గివ్ మీ యువర్ హార్ట్.